హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 10న 5:04 PM అనమాట ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ ట్రైలర్ అయితే వస్తుంది భయ్య. దానికి సంబంధించి ఒక పోస్టర్ అయితే వదిలారు. వామ్మో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో క్లైమాక్స్ దాకా చూడండి, మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక వీడియోలో ఎంటర్ అవుతాం భయ్య. ఏంటంటే మళ్ళీ మనకి డౌట్స్ అయితే వచ్చేసేపోయాయి. పోస్టర్ మామూలుగా అయితే లేదు. పోస్టర్ చూస్తుంటే పిచ్చెక్కి పోయేలా అయితే ఉంది భయ్య. దీంట్లో మళ్ళీ డబల్ రోల్. ఇప్పుడు దాకా అనమాట చాలామంది అనుకుంటారు, అంటే సాంగ్స్లో ఒక రకంగా మరియు మూవీలో ఒక రకంగా ఉంటారు అని చాలామంది అయితే అనుకుంటారు భయ్య. ఎందుకంటే కొన్ని మూవీస్లో అలాగే ఉంటారు డబల్ రోల్స్ అనమాట. అయితే సాంగ్లో ఒక రకంగా రొమాంటిక్గా చూపిస్తారు, అలాగే హీరో రన్నింగ్ టైంలో అనమాట హీరోగా ఒక యాంగిల్లో చూపిస్తారు అని చెప్తారు. కానీ ఈ మూవీలో అలా కాదు. పోస్టర్లే అనమాట ఇప్పటికైతే 2 పోస్టర్లు అయితే వదిలారు. దానికి ఏంటంటే భయ్య డబల్ రోల్ అనేది పక్కాగా అయితే ఫిక్స్ అయ్యింది. అయితే ఆ రోల్స్ ఏంటి ఆ విషయం, కొట్టాల శివ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం ఈ పోస్టర్లో అనమాట డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట దేవా దే అని ఉంది, డిఈ తర్వాత ఎన్టీఆర్ తల, తర్వాత వా అనేది కనిపించలేదు, తర్వాత రా అనమాట దే రా అనేది కనిపిస్తుంది. అయితే దేవా అనేది అనమాట ఫస్ట్ ఎన్టీఆర్ పేరు అనుకుంటా, తర్వాత వరా అనేది ఇంకో ఎన్టీఆర్ పేరు అనుకుంటా. కానీ అక్కడ ఎన్టీఆర్ మరియు దానికి ఎదురుగా అనమాట ఇంకో ఎన్టీఆర్ ఆయుధం పట్టుకొని. అయితే ఈయన చూస్తుంటే భయం కలగట్లేదు, కానీ అక్కడ ఉన్న ఎన్టీఆర్ని చూస్తే భయం కలుగుతుంది భయ్యో. అదే కాకుండా అక్కడ ఉన్న లొకేషన్, ఆ పోస్టర్ని డీటెయిల్గా అనమాట బ్రేక్ డౌన్ చేసి అనమాట అక్కడ చాలామంది సముద్రంలో పడవలు అయితే ఉన్నాయి. ఆ పడవలు అనమాట కాలిపోతూ ఉన్నాయి భయ్య. అయితే పార్ట్ 1లో ఏం ప్లాన్ చేశాడో కానీ కొరటాల శివ గారు ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ మూవీ అని మాత్రం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్లో అనమాట మనకి క్లారిటీ డీటెయిల్ అయితే వస్తుంది భయ్య. అసలు ఫస్ట్ అనమాట ఈ మూవీలో విలన్ అనమాట సైఫ్ అలీ ఖాన్ అనమాట పెట్టారు. ఈ విషయం మనకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ అనమాట విలన్ గ్లిమ్సే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అయితే ఈ పోస్టర్లో డీటెయిల్గా చూస్తే అనమాట ఒక రకంగా ఎన్టీఆర్ విలనా అని అనిపిస్తుంది భయ్యో. ఎన్టీఆర్ విలన్ అయితే ఫస్ట్ పార్ట్లో సైఫ్ అలీ ఖాన్ అంటున్నారు, అలాగే బాబీ డియోల్ అంటున్నారు. మరియు సెకండ్ పార్ట్లో ఎన్టీఆర్ ఫైట్ ఉంటుందా అని చాలామంది అయితే కొద్దిగా డౌట్స్ అయితే వస్తున్నాయి భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆ పోస్టర్ చూసినా ఈ పోస్టర్ చూసినా ఎన్టీఆర్ ఎదురుగా లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు, అయితే ఆయనకి పోటీకి దిగుతున్నట్టు అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఎన్టీఆర్ పోటీ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఏదో ఒక సంథింగ్ వీళ్ళ తండ్రి కొడుకులా ఉంటారా అనేది ఒక క్వశ్చన్ భయ్య. అదే కాకుండా వీళ్ళు శత్రువుగా ఉంటారా, మరి అన్నదమ్ములుగా ఉంటారా అనేది ఇంకో క్వశ్చన్. అన్నదమ్ములు ఉన్నా సరే విలన్ వీళ్ళ మధ్య గొడవ రేపి వీళ్ళకే చిచ్చు పెడతాడా అనేది అనమాట ఇంకో డౌటు. అదే కాకుండా నా అన్న ఎదిగిపోతున్నాడు, నన్ను తక్కువ చేస్తున్నాడు అనే డౌట్తో గొడవ పడతాడా అదే ఒక డౌటు. మరియు మా నాన్న మొత్తం రాజ్యం వెళ్తున్నాడు, నాకు ఏమీ ఉంచట్లేదు అనే డౌట్ కూడా ఉంది. ఇలాంటి 3 డౌట్స్ అయితే ఈ మూవీ పోస్టర్ అనమాట మనకి పిచ్చెక్కిచ్చేలా అనమాట టెన్షన్ అయితే పెట్టేసింది భయ్య. ఏదైనా సరే రేపు అనమాట 5:04 PM అనమాట ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్లో కొరటాల శివ గారు ఏమేమి ప్లాన్ చేశారు, అసలు ఏమేమి చేశారు, అది కాకుండా ఫస్ట్ వచ్చిన సాంగ్స్ ఫియర్ సాంగ్లో అనమాట కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవి కొద్దిగా బ్రేక్ డౌన్ చేయాలంటే కొద్దిగా కష్టంగా అయితే ఉంది. కానీ భయ్య ఈ పోస్టర్ చూస్తుంటే మత్తెక్కి పిచ్చోళ్ళు ఎక్కిపోయారైతే నాకైతే అనిపించింది భయ్య. అసలు కొరటాల శివ గారి ప్లానింగ్ మామూలుగా అయితే లేదు, మరియు మన ఎన్టీఆర్ అన్న ఐడియాస్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయంట భయ్య. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్లో మరియు అనిరుద్ధ్ కలిశాడు. అదే కాకుండా ట్రైలర్ అనమాట సెకండ్స్లో మిలియన్స్ పోతాయని నేనైతే అనుకున్నా భయ్య. ఇక ఎన్టీఆర్ అన్న వస్తున్నాడు భయ్య రేపైతే. అదే కాకుండా ట్రైలర్కి అనమాట మన మహేష్ బాబు గారు కూడా పోతున్నారంట. అదే కాకుండా ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న అనమాట సందీప్ రెడ్డి వంగ గారిని కూడా కలిశారంట. ట్రైలర్కి అనమాట ముంబైలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అదే కాకుండా అక్కడ మహేష్ బాబు గారు పోతున్నారు, సందీప్ రెడ్డి వంగ గారిని కలిశారు. వీళ్ళ మాస్టర్ ప్లానింగ్ ఏమై ఉంటుందో అని కొద్దిగా టెన్షన్లో ఉందన్నమాట. చచ్చిపోతున్నాడు భయ్య చెప్పాలని నిజంగా. ఇక ఈ ట్రైలర్ వస్తే అనమాట ఈ టెన్షన్కి మొత్తం రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఇక ఈ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.